మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? ఎలా ఉన్నారు మీరు? పిల్లల కుటుంబాలంతా క్షేమంగా ఉన్నారు కదా? ఉదయకాల సమయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మన ప్రభు మన అందరి కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, తన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటారో, పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా రక్షణ లేని వారు దయచేసి యేసయ్య రక్షకుడిని అంగీకరించి రక్షణ తీసుకుంటే మన జీవితాలను దేవుడు నిత్య నరకం తప్పించి పరలోకానికి చేరుస్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన మహోన్నతుని దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలో రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేటి వాగ్దాన భాగంగా 2వ దినవృత్తాంతములో 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తి అండి. జకర్యా దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధముగా మాట్లాడడము, విరుద్ధముగా ప్రవర్తించడము, దేవుడు అంటే విశ్వాసం లేకపోవడము, భయం లేకుండా ప్రవర్తించినటువంటి ఆ కాలంలో జకర్యా చూడండి దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వలన దేవుడు అతన్ని వర్ధిల్ల చేసినాడని చెప్తుంది లేఖనాలు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వాళ్ళ యొక్క ఉన్నత స్థలంలో పడగొట్టి దేవుని ప్రాకారంలో కట్టించాడు దేవుణ్ణి ఆరాధించడానికి. చూడండి ఎంత మంచి వ్యక్తి. అతడు దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి అనమాట. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? ఈరోజు మన హృదయాన్ని పరీక్షించుకొని దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబెజు దేవుణ్ణి ఆశ్రయించాడు. తన కుటుంబం దేవుని భయభక్తులు కలిగి ప్రార్థించాడు. నా కుటుంబాన్ని ఆశ్రయించు ప్రభు అని. దేవుణ్ణి ప్రార్థించినంత కాలము వాళ్ళ కుటుంబంలో దేవుని మందస్సు ఉందన్న వల్ల వాళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించాడు దేవుడు. అతని సరిహద్దుల్ని కుటుంబాన్ని ఆశీర్వించి అతని హస్తం అతనికి తోడుగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? లోకానుసారంగా వెళ్తున్నావా? లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? అది కొంతకాలమే నీకు ఆనందం ఇవ్వగలదు, సుఖశాంతులు ఇవ్వగలదు. కానీ నిత్యము ఆనందము, సంతోషం ఇవ్వగలిగినటువంటి సృష్టికర్త దేవుడు ఒకడు. ఆయన్ని మనం ఆశ్రయిస్తే, మన కోసం రక్తం కార్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆశ్రయంగా మనం తీసుకుంటే, ఆయన రక్షకుడిని అంగీకరించి ఆయన యందు ఆశ్రయంగా మనం ఆయన్ని ఆశ్రయించిన అంతకాలము దేవుడు మనల్ని దీవిస్తాడండి. మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, అనారోగ్య సమస్యలు వెళ్ళిపోతాయి, ఫైనాన్స్ ప్రాబ్లం కూడా ఇవన్నీ కూడా క్రమేణా దేవుడు ఆశీర్వదిస్తాడు. 1 by 1 ఇస్సాకును దీవించినట్లు దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. యాకోబుని అంతకంతకు వర్ధిల్ల చేశాడు దేవుడు. ఇస్సాకును దీవించాడు, అబ్రహాం దీవించాడు, మోషేను దీవించాడు, దావీదుని గొప్పవాడుగా చేశాడనమాట. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా మన పితరులో వాళ్ళు వర్ధిల్ల చేశాడు దేవుడు. ఈరోజు లోకాన్ని ఆశ్రయిస్తుంటే దయచేసి మారు మనసు పొంది దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు ఆయన రక్షకుడిని అంగీకరించండి. ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసి ప్రభువా నన్ను వర్ధిల్ల చేయి, నా అతిక్రమలు క్షమించమని అడిగినప్పుడు దేవుని ఇష్టానుసారం ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, ఇష్టానుసారమైన దేవుని ప్రార్థన మరి అడిగి బ్రతిమాలుకుంటామో నిత్యముగా వర్ధిల్ల చేస్తాడు దేవుడు. లోకంలో మరి ఆశ మరి అనేక లోకంలో ఆశ మరి చూడండి ఆకర్షిస్తుంది, నిత్య నరకాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ ఆడంబరాలు, ఆ యొక్క ఆనందం అంతా కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. కానీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు భూలోకంలోను పరలోకంలో దేవుడు మనకి ఆశ్రయపురంగా ఉంటాడు, కేడమిగా ఉంటాడు. దేవుడై ఉండి మనల్ని అన్ని విధాలుగా దీవించి శాంతిని, ఆయన ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే సమాధానం నిత్యము నిలిచి ఉండేది, కలకాలం ఉండేది. భూలోకంలో పరలోకంలో ఉండేటువంటి శాంతి సమాధానం దేవుడు ఆయన ఇవ్వగలడు. ఎందుకంటే మనం సృష్టించింది సృష్టికర్త కాబట్టి ఆయన మనకు సమాధానం ఇవ్వగలడు, క్షేమం ఇవ్వగలడు. నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయగలడు, ఆయన దీవించగలడు, హెచ్చించగలడు. అన్ని విధాలుగా కుటుంబ పరంగా, పిల్లల పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ప్రతి విధముగా దేవుడు ఆయన వర్ధిల్ల చేయగలడు. అది ఆయనకి సమస్తము సాధ్యమే దేవునికి. ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దయచేసి ఒక్కసారి మీ హృదయాలను పరీక్షించుకోండి. హృదయాలను పరీక్షించుకొని మారు మనసు పొందిన ఎడల మన పాత జీవితము పక్కన పెట్టి క్రొత్తగా క్రీస్తులో జన్మించి ఆయన రక్షకుడిని అంగీకరించి ఆయన్ని ఆశ్రయిస్తే ఈరోజు నువ్వు బాగుపడతావండి. ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు. ఎందుకు నేను ఈ విధంగా చూడండి మరి శ్రమల్లో పాలైపోతున్నానని ఒకసారి నువ్వు ఆలోచన చేసి దేవుని తట్టు నువ్వు తిరిగావంటే, ఆయన ఆశ్రయించావంటే నీ జీవితంలో ముందుకు వెళ్తావండి. వర్ధిల్ల చేస్తాడు దేవుడు, పిల్లలను దీవిస్తాడు, మరి వ్యాపారాలను, ఉద్యోగాలను దేవుడు దీవిస్తాడు. నీకు ఆరోగ్యం కలుగజేసేది ఆయనే. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది, ఆరోగ్యం ఉంది.
ఆయన ఆశ్రయిస్తే నీకు వర్ధిల్లుతావు. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయనుగాక. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంత మంచి మాటలు ఉదయకాల సమయంలో ప్రేమించి నిజముగా జకర్యా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించినాడు కనుక అతడిని దేవుడిని ఆశ్రయించినంత కాలం అతన్ని వర్ధిల్ల చేసినావు తండ్రి. అతడు చెప్తున్నాడు సాక్ష్యం, ప్రభా మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించాలి నాయన, లోకాన్ని ఆశ్రయించక మిమ్మల్ని ఆశ్రయించి బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి తండ్రి. ఎంతమంది శ్రమంలో బాధలు ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు తెచ్చండి. ఆ వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. గర్భలేని వారిని ముట్టిన అయిన వాళ్ళు గర్భాలు తెరవండి. మంచి కుమార్తెను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి యేసునామములో. ప్రభువా నాయన నిరుపేదలందరినీ దీవించండి. సంఘాన్ని సేవకులను ఆశీర్వించండి. మా దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడండి. క్షేమం తెచ్చండి. రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి. ప్రయాణస్తులను కాపాడి క్షేమం తెచ్చండి. ప్రతి ఒక్కరిని కీడు నుంచి తప్పించండి. ప్రభువా నాయన అనారోగ్య సమస్యలతో ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి అయ్యా. యేసునామములో నేను స్వస్థపరిచే యెహోవాని నేను స్వస్థపరచండి, కాపాడండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వారికి తోడండి. సహాయం తెచ్చండి. కుటుంబాల సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చి కలిసిమెలిసి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆశ్రయించబడలుగా ఉండాలని ఆయన కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.